మై ఛానల్. మీకైతే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే మా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తారనుకోలేదు. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన టైము ఎందుకనంటే ఈరోజే లాస్ట్ డే కదా ఊటీలో. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా వికెట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. అయ్యో మా కాటేజ్ చూసారా ఎంత అసలు ఆ చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇంకా లాస్ట్ డే ఇంకా మిగిలిపోయిన షాపింగ్ ఉంటుంది కదా, ఇంకా అదైతే మేము చేయడానికైతే ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడైతే షాపింగ్ చేసి అయితే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇదైతే నియర్గా ఎక్కడ ఉంటుంది అంటే బొటానికల్ గార్డెన్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ అయితే ఫుల్గా చేసుకోవచ్చు. ఇంకా మేమైతే షాపింగ్ చేసాము. అక్కడ ఏమేమి కొన్నాము ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసారా ఇదే బొటానికల్ గార్డెన్. చాలామంది అయితే వచ్చారు. కాకపోతే మాకు టైం లేదు. ఆల్రెడీ మేము సిమ్స్ పార్క్కి వెళ్ళాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొంచెం అయితే అలానే ఉంది. బట్ మీరు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకనంటే ఇది కూడా బాగుంటుంది. కాకపోతే మేము మిస్ అయిపోయాం. ఆగండి ఇంకా ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది. అదేంటో తెలుసా, ఇదే షూటింగ్ స్పాట్. చాలా మూవీస్లో అయితే ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది. ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఎందుకు అని అంటే మీ అందరికి తెలుసు కదా, మేము ఉన్నదే 3 days, కంప్లీట్గా అయితే 2 days ఉన్నాము. థర్డ్ డే అయితే ఇంకొక ప్లేస్ చూసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అవన్నీ చూడకుండానే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అనుకున్నారు కదా, మేమైతే పైకరా బోట్ హౌస్కి అయితే వెళ్తున్నాము. అవన్నీ దాటేసుకొని ఇక్కడ వరకు వచ్చారా అని అంటే ఈ ప్లేస్ అంత బాగుంటుంది. మరి ఇక్కడ బోటింగ్ కూడా చెయ్యాలి కదా. నీకే ఎంత షాకింగ్గా ఉంటే అవును, ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. ఎందుకనంటే ఇక్కడ స్పీడ్ బోట్ కూడా ఉంటుంది కాబట్టి మేమైతే పర్టికులర్గా దానికోసమే వచ్చాము. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అవును, ఇంతకు మీరు ఊటీ వెళ్ళారా? ఈ ప్లేస్ చూసారా? బోట్ హౌస్ వెళ్ళారా? అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఊటీ వెళ్ళకపోతే వెళ్ళాలని ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకనంటే ఆ ఎంజాయ్మెంట్ చాలా ఉంటుంది కాబట్టి. ఇంకొక విషయం లాస్ట్లో చెప్తాను, మీరు మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకనంటే ఆ విషయం గురించి ఎవ్వరు చెప్పకపోవచ్చు, కానీ నేను చెప్తాను కదా. ఇప్పుడైతే మనం బోటింగ్కి వెళ్ళిపోదాము. అది ఏంటి అని అంటే మేమే షాక్ అయ్యాం. అసలు మనకు తెలియకుండానే ఇలా కూడా అవుతుందా అని చెప్పేసి. బోటింగ్ ఏందో నాకు పడట్లేదు అనుకుంటా. అందుకే ఊటింగ్లో అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో నా స్కర్ట్ ఏమైంది మీరందరూ చూశారు కదా. ఒకవేళ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది అయితే మీ అందరికి డౌట్ వచ్చింది కదా. నేను అలా స్టెప్స్ దిగుతూనే ఉన్నాను, అలా కింద పడిపోయాను. మొత్తం కింద పడిపోయాను అనుకున్నారు కదా. కాదు, నా కాలు కొంచెం అలా స్లిప్ అయిపోయింది. ఇంకా మళ్ళీ లేచాను, మళ్ళీ బోటింగ్కి వెళ్ళిపోయాం. బోటింగ్ అంటే చాలామంది భయపడతారు. అయ్యయ్యో చాలామంది అంటే అందులో కొంచెం మంది భయపడే వాళ్ళు ఉన్నారు, భయపడని వాళ్ళు ఉన్నారు. సో మీరు ఎలాంటి వాళ్ళో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మేమైతే 2 times వెళ్ళాము. ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరం కలిసి నార్మల్ బోట్లో అయితే వెళ్ళిపోయాము. మేమైతే టోటల్గా 10 members అయితే వెళ్ళిపోయాము. ఇదైతే ఫ్యామిలీ కోసం అని చెప్పేసి అలా వెళ్ళిపోయాం. 2 daysలో ఊటీ మొత్తం చూడాలంటే కష్టమే కదా. ఇంకా మేమైతే థర్డ్ డే అలా ఖాళీగా వెళ్ళిపోకుండా ఇలా పైకరా బోట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కూడా చూసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదైతే మొత్తానికి ఇలా ఎంజాయ్ చేస్తున్నాం.
ఇంకా మీరు పైకర బోట్ హౌస్ వచ్చారు అని అంటే అక్కడ నియర్లోనే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి, అవి చూసుకోవచ్చు. ఇంకా మనం షూటింగ్ స్పాట్ చూడొచ్చు, పైన్ ఫారెస్ట్ చూడొచ్చు, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నవి. మీరు ఒకవేళ ఇలా వెళ్తే ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేయండి. మా ఛానల్ని మీరు మాత్రం సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ చూసారా స్పీడ్ బోట్ ఎలా వెళ్తుందో. ఇంకా మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, ఎందుకనంటే మేము కూడా వెళ్ళాలి కదా. ఫ్యామిలీ బోటింగ్ అయిపోయాక మేమైతే స్పీడ్ బోట్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇక్కడైతే 3 మెంబర్స్కి అయితే ఎలో ఉంది, ఒక కిడ్ కూడా ఎలో ఉంది. ఇంకా మేమైతే 4 మెంబర్స్ వెళ్తున్నాము. ఇంకా స్పీడ్ బోట్లో అయితే అలా వెళ్ళేటప్పుడు మా ఫేస్లో చూడండి, ఆ హ్యాపీ ఫేస్లో ఒకసారి అయితే మీరు చూసేయండి. ఫ్యామిలీ బోటింగ్కి వెళ్ళాం కదా, అదైతే 20 మినిట్స్ ఉంది. ఇప్పుడైతే వెళ్ళేది స్పీడ్ బోట్ అయితే 10 మినిట్స్. కాకపోతే ఆ స్పీడ్ లెవెల్ అయితే చూసేయండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇంకా మేమైతే అలా వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ పిచ్చున్న వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకనంటే మనం ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు, అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎవరైనా వీడియోస్ తీసినా లేకపోతే ఫొటోస్ తీసినా మనమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అలాంటిది ఒక సిచ్యువేషన్ జరిగింది. అదేంటి అనంటే మనకి తెలియకుండానే ఇక్కడ ఇంత ఎంజాయ్ చేస్తున్నప్పుడు పైకార బోట్ హౌస్లో అయితే మన ఫొటోస్ని క్యాప్చర్ చేస్తారు. ఏంట్రా ఇది? ఇంకా మా బోటింగ్ అంతా మేము ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ అడిగారు స్పీడ్ బోట్ అని చెప్పేసి. ఇంకా అవును అని చెప్పగానే మా ఫోటో తీసి ఇచ్చారు. అరే ఇదేంటి మేమేనా అని మేమైతే షాక్ అయిపోయాం. ఏదో తేడాగా ఉందేంటి? ఊటీ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ తెలియాలి. సో ఇదైతే ఖచ్చితంగా నేను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియోస్ చూడకపోతే మా ఫస్ట్ డే సెకండ్ డే ఊటీలో మేము ఎలా ఉన్నాము, ఎక్కడ స్టే చేసాము, అసలు మా ఊటీలో ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అయితే కంప్లీట్గా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే బోటింగ్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా బోటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళే టైంలో అయితే ఏదైనా రైస్ తినాలని చెప్పేసి ఒక హోటల్ దగ్గర ఆగాము. ఇంకా లంచ్లోకి అయితే మేము ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అలా తినేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఊటీ రావాలనుకుంటున్నారా? నా నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటి అని అంటే, మీరు స్వెటర్స్, మఫ్లర్స్, ఇంకా గ్లౌజ్లు, సాక్స్లు ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకనంటే అక్కడ ఫుల్ కాస్ట్ ఉంటుంది. ఇంకా ఫుల్ అయితే అసలు ప్రైస్లు అయితే చెప్పలేము, అంత ఉంటుంది. అది కూడా ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. మనమైతే ఏం మాట్లాడడానికి కూడా ఉండదు. మేము ఊటీలోనే కొనాలి అని అనుకునే వాళ్ళకి ఇంకా నేనైతే వాళ్ళకి ఏం చెప్పలేను. ఇంకా అది మీ ఇష్టము. కాకపోతే ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను. మీరు మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.